చాలా పెద్ద పాపివి అయినప్పటికీ జ్ఞానమనే పడవ సహాయంతో పాపాల సముద్రాన్ని దాటగలవు. మండుతున్న అగ్ని కట్టెలను బూడిద చేసినట్లు జ్ఞానమనే అగ్ని అన్ని కర్మలను బూడిద చేస్తుంది. ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు. కర్మయోగ సాధన చేస్తూ ఉంటే కొంతకాలానికి తన ఆత్మలో అదే జ్ఞానాన్ని సాధకుడు తనంతట తానే పొందగలడు. ఇంద్రియాలను గెలిచిన వాడికి, సాధన చేసేవాడికి, నమ్మకం ఉన్నవాడికి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం కలిగిన వెంటనే అతడు గొప్ప శాంతిని పొందుతాడు. తెలివి తక్కువవాడు, నమ్మకం లేనివాడు, సందేహాలున్న మనిషి చెడిపోయి నాశనమవుతాడు. అలాంటి సందేహాలున్న వాళ్లకు ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం ఉండదు. ధనుంజయ, చెయ్యాల్సిన పనులను ఆచరిస్తూ కర్మల ఫలితాలన్నింటినీ భగవంతుడికి సమర్పిస్తూ జ్ఞానంతో అనుమానాలన్నింటినీ తొలగించుకుంటూ మనసును అదుపులో ఉంచుకున్న వాడిని కర్మలు బంధించలేవు. కాబట్టి అర్జున, నీ హృదయంలో ఉన్న అజ్ఞానం వల్ల పుట్టిన అనుమానాలను జ్ఞానమనే కత్తితో నాశనం చేసి యోగంతో కుదుటపడి యుద్ధం చేయడానికి లెమ్ము. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగం ముగిసింది. కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.